సోమవారం నుంచి కూడా సాగిన ఉత్కంఠకు తెరదింపుతూ ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ పూర్తి స్థాయిలో లడ్డూ పైన విచారణ చేపట్టడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేసిన పిల్లును సుప్రీంకోర్టు సోమవారం నాడు నుంచి విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తీరును కూడా తప్పుపడుతూ సుబ్రహ్మణ్య స్వామి అలాగే వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మేరకు కోర్టు కూడా దీన్ని గత వారం రోజులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నిన్న నుంచి ఇవాళ ఉదయం కు వాయిదా వేసింది కోర్టు. అలాగే ఇవాళ ఉదయం మొదటి సెషన్లోనే మొదటి నెంబర్గా కూడా ఈ కేసును చేర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లడ్డు కల్తీ అనేది ఆ నెయ్యి ద్వారా సాగిందని కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. ఇందుకు కారణం ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పిదాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించడం చేయడం జరిగింది. ఈ మేరకు అందులో ఇతర జంతువులకు సంబంధించిన మాంసపు కృతులు కనిపించాయి. అలాగే వాటిలో ఇతర జంతువుల కొవ్వులతో తయారు చేసిన నూనెను కూడా కలిపారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో కూడా అందులో అడల్టరేటెడ్ అయిన నెయ్యిని సప్లై చేశారంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో కూడా సిట్ విచారణ వేసి దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపిస్తామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేయడింది. ఆ ప్రకటన మేరకు ఆయన ఐజీ స్థాయి అధికారితో పూర్తి స్థాయిలో విచారణ అయితే ప్రారంభించారు. ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్లో కమిటీ సభ్యులను వేశారు. ఐజీ, డిఐజీ అలాగే ఎస్పీలను కూడా దాంట్లో నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్ 4 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటన చేపట్టింది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గౌరవిస్తూ సిట్ను తాత్కాలికంగా పక్కన పెట్టారని చెప్పుకోవచ్చు. ఇదే అంశాన్ని ద్వారకా తిరుమలరావు డీజీపీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఎఫ్ఎఫ్ఎస్ఏలో పాటు ఒక సభ్యుని తీసుకొని పూర్తి స్థాయిలో ఒక స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ అలాగే విశ్వనాథన్ బృందం ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టులో సాగిన విచారణని పూర్తి స్థాయిలో మేము అర్థం చేసుకోగలిగాం, పూర్తి స్థాయిలో ఈ విచారణ చేపట్టాం. అయితే దీన్ని కొంత రాజకీయ లబ్ధిగా వాడుకున్నారనే ఒక వాదన అయితే వినిపిస్తూ వస్తుంది. ఇది కూడా కొంచెం వాస్తవమే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి రాజకీయ విద్వేషాలకు, రాజకీయ పావుగా స్వామివారి లడ్డును కావచ్చు, స్వామివారి ప్రసాదాన్ని కావచ్చు, స్వామివారిని కావచ్చు దిగజార్చే ప్రయత్నం అయితే చేయకూడదని పూర్తి స్థాయిలో ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద లడ్డు వివాదంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇది పూర్తి స్థాయిలో విచారణ సాగనుంది. 2 సిబిఐ అధికారులు అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు, ఒక ఎఫ్ఎఫ్ఎస్ఏఐ అధికారిని నియమించి దాని ద్వారా పూర్తి స్థాయిలో లడ్డు విచారణ చేపట్టాలంటూ కూడా ధర్మాసనం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లడ్డూకు సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం పూర్తి స్థాయిలో రేగిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ చూసినా ఈ లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు లడ్డు అనేది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. కల్తీ గురించి వివిధ వర్గాలు వివిధ విధాలుగా చర్చలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు మాత్రం దీన్ని వివాదంగా తీసుకొని రాజకీయ చర్చగా తెరలేపారంటూ కూడా ధర్మాసనం ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఎవరు కానీ లడ్డూని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయకూడదు. లడ్డూని స్వామివారి పవిత్రతను కాపాడే విధంగానే అందరూ నడుచుకోవాలి, స్వామివారి పవిత్రతను కాపాడే విధంగానే అందరూ నడుచుకోవాలంటూ కూడా గవై విశ్వనాథన్ తెలపడం జరిగింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ధర్మాసనం స్వతంత్ర సిట్కే ఆమోదం తెలుపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్రాలు కూడా డ్రాఫ్ట్ను కూడా ప్రస్తుత ఏర్పాటుపోయే సిట్ స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయిలో వారు కూడా తిరుమల తిరుపతిలో పర్యటించి అలాగే చెన్నైలో కూడా పర్యటించి, చెన్నై దిండికల్లో పర్యటించి దీనికి సంబంధించిన నివేదిక అయితే తయారు చేయనున్నారు. మొత్తం మీద లడ్డు కల్తీ విషయంలో భారీ స్థాయిలోనే ఒక వివాదం అయితే చెలరిందని చెప్పుకోవచ్చు. రాజకీయ
విమర్శ ప్రతి విమర్శలకు తావు తీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూటమి పార్టీ నేతలు గత ప్రభుత్వంలోనే ఇలాంటి తప్పులు జరిగాయి. కనీసం నెయ్యి క్వాలిటీ గల నెయ్యి ఎంత తక్కువ రేటుకి వస్తుందో అది ఎవరికీ తెలియదా? అసలు 300 చిల్లరకు ఎలా కోడ్ చేస్తే దాన్ని ఎలా ఆమోదించారు? కనీసం మంచి క్వాలిటీ నెయ్యి కావాలంటే రూ. 475 ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో తక్కువ క్వాలిటీకి కోడ్ చేసిన వారిని కనీసం పరిశీలించరా అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరగలేదు, మీరు ఏర్పడిన తర్వాత ఇలాంటి తప్పులు జరిగాయంటూ కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద లడ్డు వివాదంపై సిబిఐ డైరెక్టర్ స్థాయి అధికారితో విచారణ చేపట్టడం మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేసుకున్నారు. నిజ నిర్ధారణ చేసి భక్తులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా కాకుండా అసలు ఏం జరిగింది, లడ్డు కల్తీ విషయంలో ఎలాంటి పదార్థాలు వినియోగించారు, అసలు మాంసకృతులు వినియోగించారా, లేదా పందికి సంబంధించిన కొవ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించారా, ఆవు కొవ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించారా, ఇతర జంతువుల కళేబరాలతో తయారు చేసిన నూనెను వినియోగించారా అన్న ఒక అంశం పైన నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద సిబిఐ విచారణ మాత్రం ఇటు భక్తుల్లోనూ అటు ప్రజల్లోనూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా సనాతన ధర్మానికి ఒక ప్రత్యేక వేదిక కావాలి, అందరూ ఏకమై సనాతన ధర్మం కోసం పోరాడాలి, అలాగే అత్యున్నత ధర్మాసనాలు కూడా కలిసి రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఎప్పుడు కానీ సనాతన ధర్మం పైన దాడి జరిగితే అప్పుడు ఖండించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలని కూడా ఆయన కోరడం జరిగింది. లడ్డు వివాదం పైన కూడా పూర్తి స్థాయిలో పోరాటాన్ని దిగుతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఇంకా ఏం జరగబోతున్నాయి, ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయో మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.